సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2,58,00,000 కొట్టేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అంటూ వివి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను సైబర్ నేరగాళ్లు నమ్మించారు. దీంతో గత డిసెంబర్ 24 నుంచి జనవరి 5వ తేదీల మధ్యలో 19 విడతలుగా మొత్తం 2,58,00,000 ట్రేడింగ్ ఖాతాకు ఊర్మిళ బదిలీ చేశారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకున్నారు. యాప్లోని ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కనిపిస్తున్నాయి, కానీ విత్డ్రా ఆప్షన్ మాత్రం లేదు. రోజులు గడుస్తున్నా లాభాలు ఇవ్వలేదు. దీంతో మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన లక్ష్మీనారాయణ సతీమణి జనవరి 5న సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలకు డబ్బును పంపారని, ఆ ఖాతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.